ప్రతి శుక్రవారం గడపకి బొట్లు పెడతావు ఎందుకత్తా? ఇంటి కోడలు అడుగు పెడితే లక్ష్మీదేవి వచ్చినట్టు. అలాగే మన గృహలక్ష్మికి ఆయువు పట్టుగా ఉండే ఈ గడపలక్ష్మికి బొట్టు పెడితే శుభప్రదమన్నమాట. నిజమేనమ్మా. కాలమునేత్రము అధనముగా ఉన్నను దుష్టిని గమనించవ. నేను ఎవరు అనే కదా మీ సందేహం? అవునమ్మా, తప్పుగా అనుకోవద్దు. గుర్తుపట్టలేకపోయాను. కొన్నిసార్లు గుర్తుపట్టకపోవడం కూడా మంచిదే. మీ బంధువా అత్తా? నీకు తెలియని చుట్టాలు నాకెవరున్నారే? ఎవరా అని కంగారు పడకండి. నేను పసుపు లక్ష్మిని. శుభప్రదంగా ఈ ఇంటి గడపకి పసుపు కుంకుమలు రాయటం చూసి ముచ్చటేసి ఇక్కడికొచ్చాను. చాలా సంతోషం అమ్మా. అమ్మవారిలా మొహానికి పసుపు రాసుకున్న నిన్ను చూస్తే సాక్షాత్తు ఆ అమ్మవారే మా ఇంటికొచ్చారనిపిస్తోంది. నిజమే తిరుపతమ్మ. నీ భర్త ప్రాణాలు తీయడానికి నేను అమ్మవారిలా వచ్చాను. ఆ దుర్మార్గుడు కట్టిన తాళి నీ గుండెల మీద పరువుగా ఉంది తప్ప నువ్వు ఏనాడు సంతోషపడింది లేదు. గురి తప్పిందనుకోవద్దు వరదరాజులు. రెండో పోటుకి నీ ప్రాణం పోవాల్సిందే. వద్దు వద్దు, నన్ను పడవద్దు, నన్ను పడవద్దు, వద్దు పడవద్దు, నన్ను పడవద్దు. వద్దు నానా, వద్దు వద్దు నానా, వద్దు నానా, ఏమైంది నానా? వద్దు 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 నానా, ఏమైంది? వద్దు, నన్ను పడవద్దు, నన్ను పడవద్దు, ఏమండి? నానా. వద్దు 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 వద్దు, నానా, ఏమైంది? వద్దు నానా. వద్దు వద్దు, నన్ను పడవద్దు, నానా, పడవద్దు, వద్దు. ఎవరు పొడుస్తున్నారు? వద్దు వద్దు వద్దు. వద్దు వద్దు, నన్ను పడవద్దు, నన్ను పడవద్దు, వద్దు. నానా. వద్దు. అమ్మో అమ్మోరిది. అమ్మోరా? అమ్మూరు పడవడం ఏంటి నాన్న? నన్ను పడవపోయింది. అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి. ఏమైంది? పెదనాన్న అలా పడిపోయి ఉన్నాడు. ఏం జరిగింది అత్తయ్య? ఏమోరా,
అమ్మోరు పొడి చేస్తుందని గట్టి గట్టిగా కేకులు పెట్టారు. ఈ లోపల అందరం వచ్చేసాం. అమ్మోరు తల్లి, లే నాన్న లే. చేసిన పాపాలకి పరిహారం కట్టించుకోవడానికి వచ్చిందేమో. అది చెప్పడానికా మీరు వచ్చింది? మేమెందుకొచ్చామంటే శివ ఆగు. దారిలో వెళ్తున్న మేము మీ నాన్న కేకలు విని ఏమైందో ఏంటో అని వచ్చాం. అలా పిచ్చి చూపులు చూస్తున్నావేంటి నాన్న? ఏమైనా గాలి సోకిందా? రేయ్, పిచ్చి నాకు కాదురా నీకు. నాకు గాలి సోకడం ఏంటి? భూములకు సంబంధించిన కాగితాలు పత్రాలు చూస్తా ఉంటే మొహానికి పసుపు రాసుకున్న అమ్మోరు త్రిశూలంతో నన్ను పొడవబోయిందిరా.